హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బీ సింపుల్ శశి అండి. సో ఈరోజైతే నేను బ్లింకిట్ నుండి కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాను. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, చాలా అసలు ఇంత చిన్న కొంచెం గ్రోసరీస్ కూడా మనం చాలా ఈజీగా బయటికి వెళ్ళకుండా డెలివరీ చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి బ్లింకిట్ వాళ్ళకి అయితే. నేనైతే ఏం ఆర్డర్ పెట్టుకున్నానంటే పుదీనా అండి. పుదీనా 2 ప్యాక్స్ ఆర్డర్ పెట్టుకున్నాను. అండ్ కొత్తిమీర, పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి. అసలు చిన్నగా మనం వెళ్ళలేని ఐటమ్స్ అన్నీ కూడా ఇలాగా బ్లింకిట్లో అయితే. సో ఈ ఐటమ్స్ అయితే నేను తెచ్చుకున్నానండి. కానీ అసలు నిజంగా ఎంత కంఫర్టబుల్గా ఉందో, బయటికి వెళ్ళకుండా మనం అసలు ఇంటి ముందుకి తీసుకొచ్చి ఇచ్చే ఆర్డర్స్ అండి ఇవి. ఆన్లైన్ అంటే ఏవేవో పెద్ద ఐటమ్సే కాకుండా ఇలాగ చిన్న చిన్న గ్రోసరీస్ ఐటమ్స్ కూడా 10 నిమిషాల్లోనే తెచ్చిస్తున్నారు. సో ఇంకా అసలు ఈరోజు ఇవైతే ఎందుకు తెచ్చానంటే పుదీనా చట్నీ తినాలనిపించింది నాకు. సో అలా అందుకనే తెప్పించుకున్నాను అనమాట. సో పుదీనా అయితే నేను ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత వేరుశెనగ గుళ్ళు అనమాట. సో ఇవన్నీ కూడా ఫ్రై చేసుకున్నాను. అండ్ మధ్యలో బోర్ కొట్టకుండా మన పవర్ స్టార్ గారి సాంగ్స్ కూడా వింటానమాట. ఏంటి ఆ ఇంగ్రీడియంట్స్ అవన్నీ నేనేం చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఇది నేను మీకు వంట ఎలా చేశాను అని చూపించడానికి కాదు, నేను చేసుకొని ఈరోజు ఇష్టంగా తిన్న ఐటెం ఇది అని చూపించడానికి మాత్రమే. సో అందుకనే ఇంగ్రీడియంట్స్ ఇలాగా అని చెప్పి నేనేమీ మెన్షన్ చేయట్లేదు. ఇలా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట చట్నీ. మొత్తం టమాటో, అన్నీ పల్లి అండ్ జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లి, టమాటా అండ్ పుదీనా, కొత్తిమీర అండ్ కొంచెం చింతపండు అండ్ దానికి తగిన రాక్ సాల్ట్ అనమాట. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి అండ్ మిక్సీ చేసేసాను. గ్రైండ్ చేసేసుకొని చట్నీ అయితే రెడీ. అండ్ దానిలోకి ఇక ఉట్టి చట్నీతో తినలేం కదా. సో దానిలోకి ఆమ్లెట్ అనమాట. ఆమ్లెట్ని చక్కగా ఇది చేసేసుకొని మ్యాగ్నేట్ చేసేసుకొని ఆమ్లెట్ వేసుకొని ఇక తర్వాత ఎలా ఉంటుంది తింటుంటే వావ్ అన్నట్లు ఉంటుంది అనమాట. సో తినడానికైతే నేను రెడీ. చూద్దాం ఎలా ఉందో టేస్ట్. చాలా సూపర్గా అయితే నేను అంత కష్టపడి చేసుకున్నందుకు చాలా హ్యాపీగా తిన్నాను అనమాట. థ్యాంక్ యూ.